సర్వైకల్ స్పాండిలైసిస్ అంటే ఏంటి? సర్వైకల్ స్పాండిలైసిస్ అంటే మెడలో డిస్క్ ఏదైతే ఉంటుందో మీకు చూపిస్తాను. ఇది మన మెడ భాగం. ఈ వర్టివాస్ మధ్యలో ఉన్న డిస్క్ ఏదైతే ఉందో అది ఒత్తుకోవడం వల్ల వచ్చేటటువంటి నొప్పినే మనం సర్వైకల్ స్పాండిలైటిస్ అంటాం. ఇది ఎక్కువగా ఎవరికి వస్తుంది? ఇది నార్మల్గా 40 సంవత్సరాల తర్వాత ఉండే వాళ్ళకి నార్మల్గా మనం గతంలో చూస్తున్నాము. బట్ ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా సెల్ ఫోన్ ఎక్కువగా యూజ్ చేయడం, మెడ వంచే పనులు ఎక్కువగా యూజ్ చేయడం, అంటే ల్యాప్టాప్ వర్క్ చేయడం, డెస్క్టాప్ చేయడం, ఈ విధంగా మెడ వంచే పని ఏదైనా సరే చేసే వాళ్ళకి ఇది ఖచ్చితంగా వస్తుంది. అదేవిధంగా చాలామంది దిండు ఎత్తి పెట్టుకోవడం, మనం పడుకునేటప్పుడు ఒక దిండు ఇంత మందం అయితే పర్లేదు, కానీ ఒక దిండు 2 దిండ్లు ఇంత ఎత్తి పెట్టుకోవడం పడుకోవడం, అదేవిధంగా సోఫా మీద పడుకున్నప్పుడు కరువుగా ఉంటుంది ఒక సైడు, అలాగా పెట్టుకొని వన్ సైడ్ పడుకొని టీవీ చూడడం, అనే విధంగా పోస్టర్ ఉండే వాళ్ళకి ఈ మెడ నొప్పి వచ్చేదానికి వయసుతో నిమిత్తం లేకుండా ఇప్పుడు అందరికీ వస్తుంది.